ఈ వీకెండ్ మూవీ లవర్స్ కి సర్ప్రైజ్ల మీద సర్ప్రైజ్లు ఇచ్చాయి సినిమాలు. డబ్బింగ్ సినిమాలు, స్ట్రైట్ సినిమాలని లేకుండా రిలీజ్ అయిన ప్రతి సినిమా సీక్వెల్స్ అనౌన్స్ చేశాయి. వీటిలో కొన్ని సీక్వెల్ సినిమాలే అయినా వాటికి కూడా సీక్వెల్స్ రాబోతున్నాయంటూ ఎగ్జైట్మెంట్ పెంచేశాయి. మరి ఈ సినిమాలకు సీక్వెల్స్ ఎలా ఉండబోతున్నాయి? ఈ గురువారం, శుక్రవారం వరుస పెట్టి ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. నిజానికి ఈ వారం తమిళ నుంచి ఒకటి, మలయాళం నుంచి ఒకటి, తెలుగు నుంచి 2 క్రేజీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. తమిళ నుంచి విక్రమ్ హీరోగా వీరధీర సూర 2, మలయాళం నుంచి ఎంపురాన్ 2, తెలుగు నుంచి రాబిన్హుడ్, మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ అయ్యాయి. వీటిలో 2 సినిమాలు ఆల్రెడీ సీక్వెల్ గానే రిలీజ్ అయ్యాయి. అయితే లేటెస్ట్ గా ఈ 4 సినిమాలు క్లైమాక్స్ లో ట్విస్ట్ ఇచ్చి మళ్లీ సీక్వెల్స్ రాబోతున్నాయంటూ అనౌన్స్ చేశాయి. నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుమల డైరెక్షన్ లో శుక్రవారం రిలీజ్ అయిన రాబిన్హుడ్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో ఆల్రెడీ స్టార్ కాస్ట్ ఉన్న క్రికెటర్ వార్నర్ మాత్రం హైలైట్. రాబిన్హుడ్ లో జస్ట్ అలా మెరిసి వెళ్లిపోయిన వార్నర్ మెయిన్ విలన్ గా రాబిన్హుడ్ 2 అనౌన్స్ చేసింది టీం. ఈసారి వార్నర్ వర్సెస్ నితిన్ గా సీక్వెల్ ప్లాన్ చేశారు మేకర్స్. ఈ సినిమాతో పాటే రిలీజ్ అయిన మ్యాడ్ స్క్వేర్ ఆల్రెడీ మ్యాడ్ మూవీకి సీక్వెల్ గా రిలీజ్ అయింది. అయితే మరో సీక్వెల్ గా మ్యాడ్ క్యూబ్ అనౌన్స్ చేసి సర్ప్రైజ్ ఇచ్చింది టీం. ఈ వారమే థియేటర్ లోకి వచ్చిన విక్రమ్ వీరధీర సూర 2 మూవీ అనౌన్స్ అప్పుడే క్రేజీ అప్డేట్ ఇచ్చింది. జనరల్ గా ఫస్ట్ పార్ట్ తర్వాత సెకండ్ పార్ట్ రిలీజ్ చేస్తారని, కానీ వీరధీర సూర విషయంలో సెకండ్ పార్ట్ ఫస్ట్ రిలీజ్ అయి అసలు విక్రమ్ ఎలా ఉండేవాడన్నది ఫస్ట్ పార్ట్ లో చూపించబోతుంది టీం. ఇక మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ లూసిఫర్ బ్లాక్ బస్టర్ అయ్యి లూసిఫర్ 2 ఎంపురాన్ గా థియేటర్స్ లోకి వచ్చింది. ఈసారి L3 టైటిల్ ని కూడా రివీల్ చేసి థర్డ్ పార్ట్ ఉన్నట్లుగా అనౌన్స్ చేసింది టీం. 2 పార్టులే భారీ యాక్షన్ సీక్వెన్స్ తో ఉన్న లూసిఫర్ మూవీ ఇక థర్డ్ పార్ట్ లో ఇంకెంత ఇంటెన్స్ యాక్షన్ చూపించబోతుందో అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ఇలా ఈ వీకెండ్ రిలీజ్ అయిన సినిమాల సీక్వెల్స్ తో ఆడియన్స్ కి బ్యాక్ టు బ్యాక్ సర్ప్రైజెస్ ఇచ్చారు ఫిల్మ్ మేకర్స్.